పరిస్థితి అలాంటివి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు జరిగాయి. ఒకటి రెండు కాదు. ఇవన్నీ మనం ఈరోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు మొత్తం హైకోర్టులో ఇది వచ్చినప్పుడు కూడా హైకోర్టు ఆలోచించి ఒక కమిటీ వేశారు. జస్టిస్ కె శంకర్, ఫార్మర్ జడ్జ్ హైకోర్ట్, గంటా రామారావు, సీనియర్ అడ్వకేట్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్, రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు తెస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, ఇన్ అకార్డెన్స్ విత్ ది అబ్జర్వేషన్స్ మేడ్ ఫిజికలీ బై ది కమిటీ in the presence of the learned advocates for both sides, the committee finds that the OMR sheets contain marks awarded to the alleged valuation done at Highland. వీళ్ళ కంటెన్షన్ అంతా ఐలాండ్కే పోలేదు, ఐలాండ్లో ఏమీ చేయలేదు అని చెప్పితే ఇది ఎన్న తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు క్లియర్గా చూసిన తర్వాత ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని స్పష్టంగా ఒక ఆర్డర్ ఇస్తూ ది రెస్పాండెంట్ నెంబర్ 30 సిట్ ఇన్ WA నెంబర్ 258 of 24 ఈజ్ డైరెక్టెడ్ టు ఇన్వెస్టిగేట్ బై టేకింగ్ అసిస్టెన్స్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎనీ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిచ్యువేటెడ్ అవుట్సైడ్ ది స్టేట్ ఆన్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఉండే వాళ్ళపైన మళ్ళా మ్యానిపులేట్ చేస్తారనే అనుమానంతో ఇక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట ఉండేవాళ్ళతో ఏమని చాలా స్పష్టంగా ఈ 7-8 ఆస్పెక్ట్స్ పెట్టారు అధ్యక్ష. వెదర్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ ట్యాంపరింగ్ ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ ది బార్ కోడ్స్ ఆన్ ఆన్సర్ షీట్స్, original OMR sheets and OMR sheets used during physical valuation at Vijayawada and the details retrieved from such barcodes are same in respect of selected candidates. The answer sheets of the unselected candidates who are all parties before this court and in the writ petition shall be examined in the same lines and how the answer sheets of the selected candidates are examined. The answer sheets of the candidates up to 100 number below in the merit list from the last selected candidates shall be examined in the same lines as that of selected candidates. The material already collected by special investigation team investigating the matter so far can also be used for further probe as directed in the lines herein above. Apart from the above, any other relevant information which suggests tampering with the original answer sheets may be detected adopting the scientific and other techniques. The report shall be submitted by SIT on or before 16/3/26. మొన్నే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అధ్యక్ష కోర్టుకి. కోర్టు మళ్ళీ ఫస్ట్కి వేశారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని అంటే ఇమాజినేషన్ కూడా మనకెవ్వరికి కూడా ఇన్ని చేయొచ్చా, ఇన్ని జరుగుతాయా అనే ఊహకు అందని విధంగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే వాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫాలోడ్. నేను చెప్పాను, కమిషన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్నీ కూడా వైలేట్ చేశారు. రఘురామ్ ఫ్రీలాన్సర్ని ఎంగేజ్ చేస్తారు, ఫ్రీగా ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ని ఎంగేజ్ చేస్తారు, ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ అవన్నీ కూడా హైదరాబాద్ చేస్తారు, సెకండ్ ఐలాండ్లో చేస్తారు. ఈ విధంగా ఒకటి కదా దిశ అన్ని తప్పుడు అఫిడవిట్స్, డిప్యూటీ సెక్రటరీ తప్పుడు అఫిడవిట్స్ చేస్తాడు, కోర్టును కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను దిశ, తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం
100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకొని తిరిగి తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడే మిగిలిన భయం ఉండదు. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే జరిగిన దుర్మార్గాన్ని నేను మొత్తం అనలైజ్ చేశాను. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సమ్మరీలో 2 ఫర్దర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్స్ కండక్టెడ్, ఇవన్నీ జరిగాయి, వైలేషన్ జరిగాయి. Para 17 of notification requires commission to inform all concerned, అది కూడా వైలేట్ చేశారు. ఎగ్జామినర్ ప్యానల్ వాస్ బైపాస్ చేశారు. ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అట్ ఐలాండ్. ఇంకొక పక్క ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తే prohibited corrections fluid used, 55 CFSL reports, alterations 718 అంటే 97.8%, 21 స్లిప్స్లో అసలు సిగ్నేచర్ లీవ్, హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్. ఇంకొక పక్కన ఓవర్ సైట్ సెక్యూరిటీ చూస్తే ఎగ్జామినర్ లిస్ట్ లీక్డ్, స్క్రిప్ట్స్ హెల్డ్ 84 days ఇన్ ప్రైవేట్ కస్టడీ, సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా చేయడం. దీనికంటే ఘోరాలు, నేరాలు, ఒమిషన్స్ అండ్ కమిషన్స్ ఇంకేమన్నా ఉన్నాయో నాకు అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, చర్చ చేద్దాం, పటిష్టంగా చర్యలు తీసుకుందాం. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. నేను ఇక్కడుండే అపోజిషన్ కోరుతున్నా, తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా సరే రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది, వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత లేదా అధ్యక్ష? బాధ్యత లేదని నేను అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేయడం, ఇంకొక పక్కన ఎదురుదాడి చేయడం. నేనేమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే అజం సమాజానికే మంచిది కాదు అధ్యక్ష. మొన్నే మనం చూస్తే నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడాలి. ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 50 ఏళ్లుగా చూశాను, ఊహకందనటువంటి ఘోరం ఇది, మామూలు ఘోరం కాదు. ఎవడైనా ఒక చిన్న తప్పు ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలంటే ఏదో చేస్తే దాన్నే మనం రాజీనామాలు చేయించిన రోజు.
పరీక్షల్లో పేపరు లీక్ అయిందంటే మంత్రులు రాజీనామా చేసిన రోజులు. ఈరోజు మీ ఇష్ట ప్రకారం అంటే ఎదురుదాడి చేయడానికి 24 గంటలు ఎదురు పెట్టుకొని ఫేక్ న్యూస్తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను. ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అధ్యక్ష, నేను ఈ రాష్ట్రంలో ఇక్కడే ఎమ్మెల్యేలు ఊడుకొస్తున్నా. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా 5 కోట్ల ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూశారు మీ అందరూ కూడా. దీనిపైన సూచనలు ఇవ్వాల్సిందిగా ముందుగా సీనియర్ మెంబర్